అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామంలో 9 నెలలుగా వ్యవసాయ తోటలో గంజాయి మొక్కలను పెంచుతున్నారన్న సమాచారం రావడంతో సబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో రాయదుర్గం సబ్ సిఐ మురళీమోహన్ సిబ్బందితో కలిసి తెల్లవారుజామున వ్యవసాయ తోటలో పెరుగుతున్న గంజాయి మొక్కలను గుర్తించారు. అనంతరం తోట కాపరి అయినటువంటి బాన్నూరు స్వామిని అరెస్టు చేశారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు సబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. పన్నెండు 7/2024 తేదీన మన జిల్లా టాస్క్ ఫోర్స్ సిఏ గారైన వెంకట లక్ష్మమ్మ ఆవిడకి రాబడిన సమాచారంపై మన జిల్లా ఏఈఎస్ శ్రీరామ్, అలాగే రాయదుర్గం సబ్ ఇన్స్పెక్టర్ గారు మురళీమోహన్ గారు, ఎస్ఐ శ్రీధర్ గారు, వాళ్ళ సిబ్బంది కలిసి టి వీరాపురం రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామంలో కల మామిడి తోటలో, ఇది మామిడి తోట సుమారు 9.5 ఎకరాలు ఉంది. దీంట్లో ఈ మామిడి చెట్లు, నేరేడు చెట్ల మధ్యలో కనకంబరాలు ఈ తోటలో ఈ 4 గంజాయి ఈ మొక్కల్ని కనుగొనడం జరిగింది. దాని వెయిట్ టోటల్ 7.25 kgs ఉంది. ఇది చిలికర్రి ఒన్నూరు స్వామిని ఆ ఊరు గ్రామస్తుడే టి వీరాపురం అతనే ఈ పెంచడం జరుగుతుంది. అతను ఈ పొలానికి కాపలాదారుడిగా సుమారు ఒక 9 months నుంచి అతను అక్కడ పనిచేస్తున్నాడు. తను సెల్ఫ్ కన్జంప్షన్ అంటే తనకి తాగటానికి ఈ మొక్కల్ని, గింజల్ని, విత్తనాలు వేయటం వల్ల ఈ 4 కూడా ఈ స్టేజ్కి వచ్చినాయి. అతను దీన్ని రోజు కొంత వాడుతున్నాడు. అతన్ని అదుపులో తీసుకుని ఈ మధ్యవర్తుల సంవత్సరంలో ఈ గంజాయి ప్లాంట్స్ సీజ్ చేసాం. ఈ గంజాయి ప్లాంట్స్ ప్లస్ ముద్దాయిని కూడా ఈరోజు కోర్టుకి పంపిస్తాం.